హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక యోగి ఆత్మకథ అనే గ్రంథాన్ని మనం అధ్యాయం 1 ఇందులో చదువుకుందాము. ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచారు. ఈ పుస్తకం ఎంతోమంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటిదాకా దాదాపు 50కి పైగా భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఎందుకనగా ఇది ఒక యోగి ఆత్మకథ. అది కూడా యోగుల గురించి ఒక యోగే స్వయంగా రాసిన పుస్తకం కావడం వల్ల దీని విలువ ఘనంగా పెరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉండడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు దీన్ని చదవగలరు. అంతేకాక ఎంతోమంది ప్రముఖులు, విద్యావేత్తలు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, చాలామంది ప్రముఖులు ఈ పుస్తకం చదవమని మనకైతే రిఫర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, విరాట్ కోహ్లీ గారు కానివ్వండి, ఇలాంటి ప్రముఖులందరూ ఈ పుస్తకాన్ని ఫాలో అవుతారు. తప్పకుండా ఈ పుస్తకం చదవమని చెప్తారు. విన్నారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, అధ్యాయం 1 మొదలు పెట్టేద్దామా? ఈ వీడియోలో అధ్యాయం 1 మొత్తం వినొచ్చు. అధ్యాయం 1 మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. ఇక్కడ మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం అని ఎందుకుంది అంటారా? మనకిది స్వయంగా పరమహంస యోగానందుల వారే రచించారు కనుక, తనే మొత్తం తన ఆత్మకథని చెప్తున్నారు కనుక మొత్తం తను చెప్పినట్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ మా, నా అని మనకి ఈ రచనలో అయితే వస్తుంది. పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేను అనుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు, బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. నా స్మృతి పదంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింపచేశాయి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నా నడవలేని స్థితిని, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా అసక్తతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తుండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనసులోనే అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను. ఆటబొమ్మలకి, కాలివేళ్లకి పరిమితమని పెద్దవాళ్ళు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో. అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదండి, ఈయన పసిపిల్లాడుగా ఉన్నప్పుడే ఆయనకి అన్నీ తెలిసిపోయినాయి అన్నమాట. కానీ చెప్పడానికి మాటలు రావట్లేదు అని అతని బాధ, వేదన ఆ టైంలో అనుభవించింది చెప్పుకున్నారు. నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్ళబోసుకోవడానికి అలవికాని శరీరం, ఈ రెండూ దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాబరా పడుతుండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులు, ఏదో పలకాలని తప్పటడుగులు వెయ్యాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. ఈ మాదిరిగా సుదీర్ఘకాలాల జ్ఞాపకాలు రావడం నాకొక్కడికే జరిగింది కాదు. జీవితం నుంచి మరణానికి, మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కానీ వేల కొద్దీ సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనుక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపం లేని సర్వవ్యాపి అయిన ఆత్మ.
చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరమైతే కావచ్చు కానీ మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్య స్మృతులను చెప్పగా విన్నాను. నేను జనవరి 5, 1893 తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్ళు అక్కడ గడిచాయి. మేము 8 మంది తోబుట్టువులం. 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్. మగపిల్లల్లో రెండోవాణ్ణి, అందరిలో 4వాణ్ణి. మా అమ్మా నాన్న బెంగాలీలు, క్షత్రియ కులం వారు. ఇద్దరూ సాధు స్వభావులు. వాళ్లలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు. ఎదిగే 8 పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. నాన్నగారు భగవతీ చరణ ఘోష్ గారు దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులును. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు. ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కానీ మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తరువాత నాన్నగారు తమలో ఉన్న మార్దవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. క్రమశిక్షణ అలవర్చడం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణంలోంచి తీసుకొని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వడం రెండూ కలిసే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు, పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కానీ ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం రోజుల్లో బీదవాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహుప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరికే ఇది. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడ్నుంచో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగయుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తరువాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంతవరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తోంది. ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది. ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలెందుకు, ఒక్కటి చాలు. నాన్నగారు తన అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు: మా నాన్నగారు, తాతయ్య, నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక్క చిన్న అరటిపండు మాత్రమే. తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకటా ఏదో తెలుసా? డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఈయనన్నాడాయన, ఒక్క రూపాయి అయినా తనకు ముఖ్యమైందేనన్నాడు. ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు? అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది. తొందర పని పడ్డప్పుడు 10 రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా? నువ్వే గెలిచావులే.
ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పర్సు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు, నా శుభాకాంక్షలతో ఆవిడకియ్యి. ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడమన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1-2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు. సెలవుల్లో ప్రయాణాలకైనా సరే, కొత్త మోటారు సైకిలు కావాలన్నా సరే. ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ గీతాపారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలనన్నింటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతుండేవారు. మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తరువాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం రోజూ ఆఫీసుకు ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన తర్వాత చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాల్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగిందేమిటంటే రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్సు రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్సు కోసం ఆయనెప్పుడూ దరఖాస్తు చెయ్యనే లేదంట. ముగ్గురి పని ఆయనొక్కడు చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంటు. వెనకటి నుంచి పరిహారంగా ఆయనకు చెల్లించవలసినవి 1,25,000 రూపాయలు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మరచిపోయారు. తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్లో చూసి దాన్ని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాల్ని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు. లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మా నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికొక్కసారి మాత్రమే, పిల్లల కోసమని. నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైనులో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవారు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తుండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరి మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా? అది వేసవికాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాం. అప్పుడీ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తల తిప్పాను. నువ్వింకా కొన్నేళ్లకి పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసర్ గారిని అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేలాకోలం చేశారాయన. మతంలో పడి పిచ్చివాడివవుతున్నావా ఏమిటి అని అడిగారు. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీస్ పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి ముఖం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతుంటే
పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశ్యంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి నిశ్చలురైపోయారు. అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదు, నాకు కూడా నేనిచ్చుకుంటాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున చెప్పడం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశయుల్ని గురించి నేను కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పందాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా? తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్ళడానికి బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తరువాత సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చొని ఉన్నారు. వారి ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తమ కళ్ళని మిలమిల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తరువాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తను చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో అల్లా ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నెతిస్తుండేది. అమ్మ, నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళం. సాంబ్రాణి, గుగ్గిలం ధూపాలు వేసేవాళ్ళం. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచూ. తేజోమయమైన దేహంతో ఆయన ప్రకాశిస్తున్న పాదాలని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికీ లాహిరి మహాశయుల రూపం నా మనస్సులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తిమంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత ఇక బాధపడ్డం మానేశాను.
తమను చూడాలని అతిగా ఆదుర్దాపడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకు రావడం, నేను మీ కూటస్థ శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తుండేవారట. నాకు 8 వయసప్పుడు లాహిరి మహాశయుల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహిరి మహాశయుల ఫోటో వైపు చూడమని బెంబేలు పడుతూ సైగ చేసింది. మనస్సులో ఆయనకి దండం పెట్టు. ఆవిడకి తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాన్నని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్లనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున మాయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరి మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ ఒకటి ఉన్నది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశయులకు కిట్టేది కాదు. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేటు చూసిన తర్వాత ఫోటోగ్రాఫరు ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి, కానీ లాహిరి మహాశయుల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకొన్నారు. గంగాధర బాబా అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు. ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశయుల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని దంబాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకొని ఒక కొయ్యబల్ల మీద కూర్చొని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడతను తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆబగా 12 ఫోటోలు తీశాడు. అయినా తర్వాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించేదేమిటి? కొయ్యబల్ల, వెనకాల తెరాను. అంటే మహాశయుల ఆకారం మాత్రం అయిపు లేదు. గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. గర్వం పటాపంచలైంది. మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశయులు మౌనం వీడలేదు. తరువాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారు. నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని. నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి. కానీ స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నే రా, ఫోటో తీసుకుందువు కానీ అన్నారు మహాశయులు. ఫోటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడం అనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏదీ నేను చూడలేదు. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరి మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది. అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకొని ఉండడంలో, ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి.
గురుదేవుల పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చొని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడుండే చీకటి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తరిచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చొని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుకట్టాయి. ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను. హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కష్టం. నా గుండె జల్లుమన్నది. హిమాలయాలకి వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కానీ తలతలలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి? నేను ఈశ్వరుణ్ణి. నేను వెలుతురును. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలనుంది నాకు. మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్యనూతన ఆనందరూపుడు. ఈ పారవశ్యం కలిగిన నాటి తరువాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది. ఒకరోజు పొద్దున నేను, మా అక్క ఉమా మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేప పళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపారా చూస్తున్నాను. మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తోంది. కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంట్ సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పూసుకున్నాను. బాగున్న చేతికి మందు పుయ్యడం ఎందుకు? రేపు నాకు కురుపు వేస్తుందని అనిపిస్తోందక్కా. కురుపు వేయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను. ఓరి అబద్ధాల కోరు! అక్క, నన్ను అబద్ధాల కోరనకు. రేపొద్దున్న ఏం జరుగుతుందో చూసి అను. నాకు ఉడుకుబోత్తనం వచ్చింది. ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు. అదే మాట 3 మాట్లు ఎత్తి పొడిచింది. నేను మెల్లిగా జవాబు చెబుతుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దునకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవ్వాలి. తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది. ఉమా కురుపు రెట్టింపయ్యింది. దాంతో అక్క కెవ్వున అరిచి అమ్మ దగ్గరికి పరిగెత్తింది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా. మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని అనుసరించాను. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టరు కోతపెట్టిన చోట అయిన మచ్చ ఈనాటికి ఉంది. మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది. ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరపాయమైనవేనని తెలుస్తూనే ఉంది. కానీ గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. జీవితంలో కష్టాలు తొలగించడానికి, తద్వారా మచ్చపడకుండాను, తిట్లు రాకుండాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తర్వాత నాకు అర్థమయ్యింది. మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోర్కు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నుంచొని 2 అబ్బాయిలు ఎగరేస్తున్న గాలిపడగల్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ 2 ఇళ్ళకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావేం అంటూ ఉమా సరదాగా నన్ను తోసింది. ఏం లేదు, నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు నీకీ 2 గాలి పడగలు ఇస్తుందనుకుంటున్నాను అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క. ఎందుకివ్వదు?
వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. భారతదేశంలో గాలి పడగలు ఎగరేయడంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక, గాజుపొడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపడగ ఇళ్ల కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడంలో భలే సరదా ఉంది. నేను ఉమా ఉన్నది పైకప్పున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది. దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్లు వాళ్ళ పోటీ మొదలుపెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలిపడగ తేలుతూ నా దిశలో వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజెముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చాను. ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ నీ ప్రార్థనలకు ఫలితం కాదు. ఆ రెండో గాలిపడగ కూడా నీ దగ్గరికి వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళల్లోనే ఎక్కువ ఆశ్చర్యం కనిపించింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో రెండో ఆటగాడి గాలిపడగ కూడా చటుక్కన తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా రెండో బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను. నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటుంది. ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది అంటూ బెదిరిపోయిన అక్క లేడిలా రయ్యన పరిగెత్తేసింది. ఇంతటితో అధ్యాయం 1 పూర్తయిందండి. మరలా వచ్చే వీడియోలో అధ్యాయం 2 మా అమ్మ మరణం విచిత్రమైన రక్షారేకు అనే అధ్యాయంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. స్వస్తి.